హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం బ్లాగ్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అలా అవుతుందండి. ఇంకా ఈ టైంలో అయితే నేను ఇల్లంతా చూడండి ఎలా ఉందో. జస్ట్ 5:30 ఆ టైంలో అనుకుంటా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే మా ఇద్దరు పిల్లలు ఎంత అల్లరి చేసి పెట్టినారంటే ఇల్లంతా గందరగోళం చేసి పెట్టినారు. సో ఇక్కడైతే మా పాప 2 ఐస్ క్రీమ్లు అయితే తినేసి అక్కడ పెట్టేసింది. నేను ఆఫ్టర్నూన్ అయితే ఎగ్ ఫ్రై అయితే చేశానండి, కారం ఎగ్గు. ఇంకా అది నాకు అన్నంలోకి చాలా ఇష్టం అనమాట. ఏదైనా పప్పుచారు పప్పు ఇలాంటివి చేసినప్పుడు చేస్తాను. ఈ పాలక వచ్చేసి ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాడు. ఇవి వచ్చేసి బజ్జీలు వడలు కూడా ఆఫ్టర్నూనే తీసుకొచ్చాడు అనమాట. ఇవి మిగిలినాయి. అంటే నేను ఆయన వచ్చేసరికి ఈరోజు తొందరగా అన్నం తినేసిన ఆకలేస్తుంటే, ఎందుకంటే బాబుకు ఫీడింగ్ ఇచ్చే టైం కదా, ప్రతిసారి వాడు తాగుతూనే ఉంటాడు కాబట్టి నాకు కొంచెం ఆకలి అనేది ఎక్కువ వేస్తుంది అనమాట. అందుకని తిన్నాను. ఇదిగోనండి ఇవి ఐస్ క్రీమ్లు అయితే తెచ్చాడు. ఇంకొక కొత్త రకం ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వచ్చాడు. అంటే ఎప్పుడైనా సరే చిన్నవి ఐస్ క్రీమ్లు అయితే తెచ్చేవాడు. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్నవి 2 తెచ్చాడు. మా పాప తెచ్చినప్పటి నుంచి ఇవి తినాలనే అంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది తినిందనుకో మళ్ళీ ఫుడ్ లాంటిది ఏం తినదు. కరెక్ట్గా ఫుడ్ తినే ముందరంగి ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది. అన్నం తిన్న తర్వాత తిందువులే అంటే ఇంకా అస్సలు వినదనమాట. అందుకే నేను ఆయన్ని తక్కువ తీసుకురామంటే ఎండాకాలం కదా అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఇల్లు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. నేను కాసేపటి తర్వాత అయితే మొత్తం అంతా క్లీన్ చేశానండి. నాకైతే వీడియో షూట్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో స్టాప్ చేస్తుంటాను కదా, అనిపిస్తుంది ఒక్క సెకండ్లో వీడియో జస్ట్ అలా చూపిస్తాం కదా. ఇదంతా క్లీన్ చేసి పెట్టడానికి నాకు కరెక్ట్గా ఒక 20-25 మినిట్స్ అయితే టైం పట్టిందనమాట. సో అనుకుంటేను ఒక వీడియోలో ఇంత కష్టం ఉంటుందంటే అది కేవలం వీడియో తీసి అప్లోడ్ చేసే వాళ్ళకే అర్థమవుతుందండి. జస్ట్ చూసి ఏదో వాళ్ళకి తోచిన కామెంట్ పెట్టేసి వెళ్ళిపోదామా అనే వాళ్ళకైతే ఏం తెలియదు. సో ఇది కష్టం పడే వాళ్ళకే తెలుస్తుంది. ఇంక ఇటుపక్క సందులో అయితేనా డస్ట్బిన్ అనేది అటుపక్క లాస్ట్లో పెడుతుంటే కుక్క మా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అంతా గలీజ్ చేసిపోతుంది. అందుకనేసి ఇక్కడ సింకు దగ్గర అయితే పెట్టాను. ఇవి గాలికేమో కింద పడినట్టున్నాయి. సో ఇంక ఇక్కడైతే బాబు లక్కీ ఇంకా ఈ డోర్ ఓపెన్ చేస్తే బయటకు వస్తున్నాడు. వాళ్ళకేమో ఎత్తుకొని రావాలని ఇంటికి తీసుకొస్తుంటే వాడైతే ఇంక అస్సలు రానే రాడు. ఇంకా బయట ఏసీ నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి కదా బకెట్లో, ఆడిపోయి ఆడుకోవాలని చెప్పి వాడు. సో ప్రజెంట్ ఇల్లు అయితే ఇలా సర్దేశాను ఫ్రెండ్స్, చూడండి ఇలాగుంది. ఇంకా ఆ తర్వాత హాల్ కూడా మొత్తం ఇలాగైతే సర్దేశాను. ఆ తర్వాత వచ్చేసి పొంగనాలు అయితే తీసుకొని వచ్చారు మా ఆయన బయటకు వెళ్ళి. ఇప్పుడైతే మేము పొంగనాలు అయితే తింటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా తిందాం రండి. ఫస్ట్ నేను ఇంకా రాకముందే లక్కీకి వాళ్ళక్క తినిపిస్తూ ఉందన్నమాట. వాడికి చాలా ఆకలిస్తున్నట్టుంది. అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చొని తింటున్నాడు, లేకపోతే ఒక చోట ఉండడనమాట. ఇంక ఇక్కడ పొంగనాలు, అలాగే దీంట్లోకి పప్పుల పొడి, అలాగే కారం అయితే ఏదో ఇచ్చారనమాట. ఒక్కొక్కసారి ఎర్రకారం అలాంటిది ఇస్తారు, అది బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే ఇద్దరు అక్క తమ్ముడు మాట్లాడుకుంటూ ఆడుకుంటూ తింటూ ఉన్నారు. నేను వీడియో షూట్ చేస్తుంటే మా పాప, ఏంటి మమ్మీ తినేటప్పుడు కూడా వీడియో షూట్ చేస్తావు నువ్వు అని అంటుంది. కానీ మళ్ళీ తనే ఒక్కొక్కసారి ప్రతిదీ నువ్వు షూట్ చేసి పెట్టాలి మమ్మీ యూట్యూబ్లో, నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను, అందరూ ఇట్లే చేస్తారు అట్లే చేస్తారు అని చెప్పి నాకు సలహాలు ఇస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే అందరికీ పెడుతున్నాను. మా వాడు ఎందుకో కానీ బాయ్ చెప్తాడు ఊరికొరికనే. నేను వాడిని ఎంతగా అడిగినప్పుడు ఏదైనా కానీ చెప్పునానా అన్నప్పుడు ఇంకా అస్సలు చెప్పడు. వాడికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఇట్లా చెప్తాడనమాట. ఇంకా ఆ తర్వాత తినేసినాం ఫ్రెండ్స్. ఇంకా సామాన్లు అనేటివి చాలా ఉండిపోయినాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం. ఇంక ఇవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేసి లక్కీకి స్నానం చేపించేసి ఆ తర్వాత రైస్ పెట్టాలి. ఇంకా వర్క్ అయితే ఉంది. అప్పటికి టైం వచ్చేసి 7:30 అలా అవుతుందనమాట. ఇంక ఈ టైంలో నేను ఇదంతా కంప్లీట్ చేయాలి. 8:30కి మళ్ళీ మా హస్బెండ్ ఇంటికి వచ్చేస్తారు. ఆయన వచ్చేలోపు ఇంకా రైస్ పెట్టేయాలన్నమాట. సో ప్రజెంట్ అయితే సామాన్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే షూట్ చేస్తూ ఉంటాను, అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్లీ ఇంకా అన్నీ కడిగేసాను. లాస్ట్లో 2 ఉంటే మా పాప మమ్మీ వీడియో షూట్ చేస్తా అని చెప్పి వచ్చిందనమాట. సరే చెయ్యి అన్నాను. ఇంక ఇక్కడైతే 2 ప్లేట్లు ఒక గిన్నె అయితే ఉన్నింది. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసాను. ఫైనల్గా అయితే ఇల్లంతా క్లీన్ చేశాను. మొత్తం ఇంకా సామాన్లు అయిపోయినాయి. తర్వాత లక్కీకి వచ్చేసి స్నానం కూడా చేపించేసాను. వాడు అల్లరి చేస్తున్నాడు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. అస్సలు వాడు బొట్టు పెట్టించుకోడు, తల దూగించుకోడు. అబ్బా మామూలు కూడా కాదనమాట, నాకు చుక్కలు చూపిస్తాడు. సో ఆ తర్వాత లక్కీ బంగారాన్ని ఈ విధంగా అయితే రెడీ చేశాను. వాడు మెయిన్ తల దువ్వినానంటే ఇంకా పారిపోతాడు. తర్వాత ఇద్దరు వచ్చేసి ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట.
ఇంకా ఫైనల్గా అయితే సింక్ అనేది మొత్తం క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. అలా ఉంది. ఇంకా ఆ తర్వాత సామాన్లు అయిపోయినాయి కదా, ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టాను అనమాట. ఇంకా రైస్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ పప్పు చేశాను కదా, పప్పు ఉంది, కారం ఎగ్గులు చేశాను, అవి కూడా ఉంది. మా పాప వచ్చి ఐస్ క్రీమ్ తింటా అని అడుగుతుంది. సరే తిను అని చెప్పాను. ఇంకా ఎలాగో షూట్ చేస్తున్నాను కదా, ఐస్ క్రీమ్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. సో తను తెచ్చిన పెద్ద ఐస్ క్రీమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, హార్ట్ షేప్లో. మా పాప ఇంకా తింటా మమ్మీ అంటే సరే తిను అన్నాను. వాళ్ళ తమ్ముడికి తినిపిస్తూ తను కూడా తింటుంది. ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మా లెక్కి నేను ఫేస్ వాష్ చేసుకున్నాను కదా, బొట్టు పెట్టుకుందామని చెప్పి ఇలా అద్దం దగ్గరికి వచ్చేసరికి వాడు నా పాత మైక్ అయితే బయటికి తీశాడు. అది ఎక్కడుందా అని చెప్పేసి మొన్న వెతికాను. ఇప్పుడైతే వాడు బయటికి తీశాడు అనమాట. వాడు లోపలికి చేయబెట్టి అక్కడ డస్క్లోకి ఏమేమి ఉన్నాయో అన్నీ పీకి కిందికి పడేస్తాడు. ఆ లోపు మా పాప వచ్చింది, ఫ్యాన్ స్విచ్ చేయమంటే ఎగురుతుందనమాట. సో ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చారు. ఇంకా నేను వీడియో అయితే స్టాప్ చేశానండి. ఇంకా ఆయన ముందు నేను వీడియో అయితే షూట్ చేయలేనమాట. సో ఇంకా తను బయటికి వెళ్ళి సరుకులు మొత్తం తీసుకొని వచ్చారు. ఇంకా ఆ తర్వాత నేను అన్నీ సర్దేశానండి. ఇంకా నైట్ అయిపోయింది, తినేసి పడుకున్నాము. సో ఇవాల్టి వీడియో అయితే ఈవినింగ్ టైంలో ఇది ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.